కాల రహస్యం దేవుని కాల రహస్యం దేవుని కాల రహస్యం సర్వ సృష్టికి సమయం ఆరంభం దేవుని కాల రహస్యం సృష్టికర్త నోటే కాల ప్రారంభం కాల రహస్యం కాలములు సమయములు దేవుని వశం కాలములు సమయములు దేవుని కాల రహస్యం దేవుని కాల రహస్యం దేవుని కాల రహస్యం
క్షమించమని మొరపెడుతుంది. శిక్షించమని మొరపెడుతుంది. కంటే శ్రేష్టమైన యేసునొద్దకే రక్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. రేపేలు వలె అడగకుండా ఉండాలని చెదలు కొత్త నిబంధనలు నేర్పించారు. ఎన్ని మార్లు సోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. తాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. యేసు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుకుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని అడుగుతుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి మళ్ళీ ఈ వారం దేవుని యొక్క సన్నిధానంలో మనం అంతా చేర్చబడి దేవుని యొక్క మనసులో ఉన్న మాటలు ఆయనకు ఇష్టమైనటువంటి జీవితం మనకు అవసరమని ఎరిగే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లో రాయబడిన అనేక మంది మరి గతించిపోయినటువంటి వారి తరాలలో ఉన్న జీవితాలను మనకు ఆదర్శంగా దేవుడు రాయించాడు. కాబట్టి మనం ఈ బ్రతుకులో దేవుని మాటలను బట్టి మనం బలపరచబడటం, మార్పు చెందటం ఎంతో అవసరమని గుర్తించాలి. ఎందుకంటే మనిషిని మార్చగలిగేటువంటిది దేవుని యొక్క వాక్యం. దేవునికి కావలసింది మారు మనసు పొందినట్టు వారు. మొదట మనిషి నుండి ఈ లోకంలో ప్రవేశిస్తున్న వారందరూ కూడా మనసును మరి పాడు చేసుకొని ఉన్నట్టుగా, పాపం చేసిన వారిగా, నేరస్తులుగా, దేవునికి విరోధస్తులుగా ఉన్నారని ఎన్నో సంగతులు మనం వింటున్నాం. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా కూడా తండ్రి లోకానికి మార్పును ప్రకటించాలని, మార్పు అనే దానికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు ఉన్నతమైనటువంటి వ్యవస్థను ఆయన ప్రారంభించాడు. అంటే యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న వారందరికీ, ప్రతి మనిషికి కూడా మనిషిగా ఎలాగ దేవుని కొరకు బ్రతకాలని అనేక విషయాలు ఆయన బోధించాడు. ఈ లోకానికి వచ్చి ఆయన బోధించి, ఆయన ప్రాణం పెట్టి, ప్రాణాన్ని తిరిగి దక్కించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళా పరిశుద్ధాత్మను కూడా ఆయన పంపించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా తండ్రి స్వాధీనంలో జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాటలు, ప్రారంభ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4:17 మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి 30వ ఏట ఆయన దేవుని పరిణమితమై లోకానికి మార్పు నిమిత్తమై ఆయన బాప్తిష్యం పొంది 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉండి ఉపవాసం అయిన అనంతరం నుండి కూడా ఆయన ఒక మంచి ప్రకటన, మంచి అనౌన్స్మెంట్ చేయటం ఆయన ప్రారంభించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఒక పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. దయచేసి అందరూ కూడా వీలైన పరలోక రాజ్యం సమీపంగా ఉంది అని యేసుక్రీస్తు ప్రారంభ బోధనలో ఆయన బోధించాడు. ఈ మాట చెప్పి 2000 సంవత్సరాలు అవుతుంది. మారు మనసు అవసరం అంటున్నాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. ఆయన ఒక పరలోకానికి సంబంధించిన రాజ్యాన్ని భూమి మీదే ఆయన స్థాపించాలనేటువంటి నిర్ణయంతో వచ్చాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యం మార్పు చెందిన వారితో కట్టబడినటువంటి రాజ్యంగా ఉంటుందని, అలాగే ఉండాలని, ఆ రాజ్యంలో చేర్చబడే వారందరికీ మార్పు కావాలని ఆయన ప్రకటించడం ప్రారంభించారు. ఆయన ప్రకటన విని అనేకులు వెంబడించిన వారు ఉన్నారు. ప్రారంభంలో అందులో ఒక 70 మంది ఆయన వెనక శిష్యులుగా ఉన్నారు. చివరికి కొన్ని పరిస్థితులు, కొన్ని వాక్య లేఖనాలను ఆయన బోధనను బట్టి 12 మందే మిగిలేరు. అలా మిగల్చబడినటువంటి వారిని బట్టి అనేకులు ఇంకా క్రీస్తు యొక్క బోధల యొక్క ప్రేరణ బట్టి ఆకర్షించబడినటువంటి వారు ఉన్నారు. 12 మందే కాకుండా ఇలా యేసుక్రీస్తు తన బోధలతో పరలోక రాజ్యం నిమిత్తం మీరు మారు మనసు పొందాలి. ఆ రాజ్యంలోనికి రావాలి అంటే ఇది పరలోకానికి సంబంధించిన రాజ్యం, భూమి మీదకు సంబంధించిన రాజ్యం కాదు. భూమి మీద ఉన్న ఎన్నో రాజ్యాల్లో ప్రవేశించాలంటే మారు మనసు కావాలని ఎవరు చెప్పరు, మనసు మార్చుకోవాలని ఎవరు చెప్పరు. ఏమైనా మా రాజ్యంలో ఉండాలంటే మీ మనసు చాలా కల్మషం లేనిదిగా ఉండాలని ఏ అధికారి కోరుకోడు. రాజుల కాలంలోనే కోరుకోలేదు. ప్రజలు మారాలని ఏ ఒక్కరూ నాయకులు కోరుకోలేదు. కానీ మనుషులంతా మారాలని, మారు మనసు పొందాలని దేవునికి మాత్రం కోరుకుంది. ఆ మారిన వారితో కట్టబడాలి ఆ రాజ్యం. అదే పరలోక రాజ్యము, అదే దేవుని రాజ్యము, అదే బైబిల్లో చెప్పబడుతున్నట్లుగా దేవుని సంఘం లేక క్రీస్తు యొక్క సంఘం, క్రీస్తు యొక్క రాజ్యం. అంచేది యేసుక్రీస్తు ప్రభువారు అనే రక్షకుడు, నాయకుడు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించటం ఆయన కోరుకొని అందరూ మారు మనసు పొందాలి. ఎక్కడి నుంచి మారు మనసు పొందాలి? లోకములో నుండి. అంతవరకు లోకంలో ఉన్నారు కదా, మనం కూడా మారు మనసు పొందండి అని ఆయన చెప్పిన బోధలే చేస్తున్నాం. మారు మనసు పొందడం అంటే ఏంటండి అని మనలో ప్రశ్న పుడితే, లేక మీకు ఆలోచన కలిగితే, ఈ మాత్రం ఇలాగా వస్తున్నాం కదా, అది మార్పు కదా అని మీరు సరిపెట్టుకోవడానికి వీల్లేదు. మన మనసు ఆయన ఎదుట సరైనదిగా, పాపము లేనిదిగా, కల్మషం లేనిదిగా ఉండినట్లు జాగ్రత్తగా మనం చూసుకోవాలి.
లోకంలో ఈనాడు ఎవరి ఇష్ట ప్రకారంగా వారు బ్రతుకుచు మనసు మార్చుకోక మతం మార్చుకున్నారు అనుకునేవారు మాటల ప్రకారంగా బ్రతుకుచున్నారు తప్ప మనసు మార్చుకున్న వారిగా కనిపించడం లేదు. నిజంగా పరలోక రాజ్యం అనేది ఒక పరలోకానికి దేవుడు ఉన్న లోకం, మన వెళ్ళబోయే లోకానికి ప్రతిబింబం లేక ప్రతిరూపం. ఆ పరలోకం ఎలా ఉంటుందో ఆ ఇక్కడ ఉన్నటువంటి స్థాపించబడే పరలోక రాజ్యము అలా ఉండాలని కోరుకున్నాడు. వినాలని అనుకున్నవాడు అందరికీ పరలోకం కావాలి పరలోకం కావాలి అనే ఆశే తప్ప పరలోకం పరలోకానికి వెళ్ళిపోతాము నమ్మకమే కానీ పరలోకం వెళ్ళిపోయాడని బోధ చేయడమే కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే అసలు మొదట మనం ఇక్కడికి వచ్చాం కనుక మన వల్ల ఏం కావాలో మనం ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ విషయాలు అర్థం కావట్లేదు. మనుషులకి, క్రైస్తవులకు అర్థం కావట్లేదు. స్వర్గం ఉంది, పరలోకం ఉంది, అది ఇదని ఏదో పర్యాయ పదాలు చేత మొత్తం దేవుడు అన్న లోకం ఉన్నదని అనుకుంటున్నారు తప్ప ఆ లోకానికి వెళ్ళటానికి అనగా తండ్రి ఉన్న చోటికి ఆ లోకానికి వెళ్ళటానికి ముందుగా మనం ఈ లోకానికి వచ్చాం కనుక ఈ లోకములో ఆయనకు రాజ్యంగా పరలోకానికి వెళ్ళే రాజ్యంగా దేవుని రాజ్యంగా ఉండాలి, ఇక్కడ సిద్ధంగా ఉండాలనే ఆలోచన దేవునిలో ఉంది. అంటే ఇక్కడ సిద్ధపడాలి, ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇక్కడ బాగా ట్రైనింగ్ నేర్చుకోవాలి, బాగా అభ్యాసం పొందాలి. పరలోకానికి వెళ్ళే అర్హత ఎక్కడుందంటే దేవుని రాజ్యంలో ఉంది. ఎక్కడుందండి? దేవుని రాజ్యంలో ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే ఊరకనే వెళ్ళిపోతామని నమ్మకాలతో మీరు ఎవరు ఉండొద్దు. మేము అలా ఎప్పుడు బోధించం కూడా. అక్కడికి వెళ్ళడానికి బ్రతుకు ముందు ఇక్కడ సరిపోవాలి. అక్కడికి వెళ్ళడానికి ముందు ఇక్కడ సరిపోతేనే ఇక్కడ దేవుని రాజ్యంలో ఉండే హక్కు నీకు ఉండాలి. దేవుని పిల్లల మధ్య నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని నువ్వు సంపాదించుకుని ఉండాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, ఇక్కడ నువ్వు నిర్దోషులుగా ఉండాలి, ఏ కల్మషం లేనివారిగా ఉండాలి, నీ మనసు కలంకం లేనిదిగా ఉండాలి. అంటే నువ్వేం చేయాలి? కలంకం లేకుండా ఉండాలంటే మనసు మార్చుకోవాలి. ఏ మనసు ఏమన్నా చెడిపోయిందంటే చెడిపోయింది అని నీకు అర్థం కాకపోతే దేవుడు మరలా ఆయన గ్రంథంలో రాయించాడు. మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు చొప్పున ఏమండి మనకు ప్రపంచ ధర్మం చొప్పున మనం ఏం చేసాం? మనకు నడుచుకున్నాం, మనకు ప్రవర్తించామని అన్ని విషయాలు చెప్తున్నాడు. అంటే శరీరానుసారంగా ఉన్నామా లోకంలో ఉన్న వారితో అంటే ఉన్నారు. మనసు ఇష్ట ప్రకారంగా ఉన్నారంటే మనస్సు యొక్క ఇష్ట ప్రకారంగానే ఉన్నారు. అందుకని ఇష్టం ఉంటే వింటాం, ఇష్టం లేకపోతే ఏనో అనే పరిస్థితిలో ఉన్నట్టు కనబడుతుంటుంది. ఎలాగైనా దేవుని ఇష్టమే నెరవేర్చాలనే బాధ్యత గల మనసు మాత్రం మనకి కనిపించట్లేదంటే గల కారణం మారు మనసు లేదని. మారు మనసు పొందకుండగానే బాప్తీసం ఇచ్చామంటే బాప్తీసం యొక్క అవసరత ప్రాముఖ్యం కాబట్టి మేము పొందుతాము, మాకు బాప్తీసం కావాలి, సరిలేద్దాం. ఆ తర్వాత అయినా వారికి వాక్యాన్ని విని గొడగొడుతుంటే వారు ఏమైనా మారుతారేమో. వాక్యం ఏమండి, ఆ వాక్యం అనే ఆ దెబ్బ, ఆ ఖడ్గం, ఆ సుత్తే ఆ మనసు మీద ప్రతిసారి కొడుతున్నప్పుడు ఏమైనా అది బద్దలవుతుందేమో, కరుగుతుందేమో. నిజంగా మార్పు కలిగి మనస్ఫూర్తిగా కోరుకునేది. అయ్యలారా మేము ఏం చేయాలి అని వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు, మనస్ఫూర్తిగా. అంతేగాని వాళ్ళు తీసుకోమన్నారని, వీళ్ళు తీసుకున్నారని, అందరూ తీసుకున్నారని, ఇంకా అందరూ వెళ్ళిపోయారని మనమే కదా ఉండిపోయాం అనే ఆలోచనతో వారు రాలేదు మనలా. అంచేత మారు మనిషి అనేది దేవుని మాటలను బట్టి వస్తుంది.
వాక్యాన్ని బట్టి మనకు కలుగుతుంది. వాక్యం లేకపోతే మనకు మార్పే కలగదు. వాక్యం లేకపోతే మనం ఎవరమో తెలియదు. వాక్యం రాకపోతే మనం చేసే పని అజ్ఞానం అని తెలియదు. మనం నడిచే ప్రవర్తన తప్పని తెలియదు. మన క్రియలు తేడా అని తెలియవు. మరి ఎప్పుడు తెలుస్తున్నాయి? వాక్యము రావడంతోనే. వాక్యం రాకపోతే నీకు తెలియదు, నాకు తెలియదు, మనం అందరము చీకటిలో ఉన్నవారు. అయితే ఇప్పుడు వాక్యం వచ్చింది. వాక్యం వస్తే వాక్యం ఎలాంటిదంట? వాక్యం వెలుగు అంటున్నాడు, అది దీపం అంటున్నాడు, అందరికీ ప్రకాశిస్తుంది అంటున్నాడు, అందరికీ వెలుగు కనిపిస్తుంది అంటున్నాడు. వెలుగు కనపడితే మాత్రం వెలుగు వచ్చిందని ఎవరైనా అమ్మో మనకి వెలుగులోకి వెళ్ళాలి, మనం చీకటిలో ఉన్నామని మార్పు చెందుతున్నారా? మారుతున్నారా? దేవుని వాక్యము వెలుగు, మన బ్రతుకంతా చీకటి. ఈ చీకటి బ్రతుకు తప్పనిసరిగా మారాలనే ఆలోచన మాత్రం లేదు. చదివిన వాక్యముల నుండి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయంలో మంచి మాట 38వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దానిని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. భయము పుట్టుచున్నవట. ఈ కీర్తన గ్రంథంలో రాయబడిన భక్తుల జీవితాలు, వారి జీవితాలలోనికి వెలుగు వచ్చి వెలుగుని చూసి ఏం చేస్తున్నారంటే నిజంగా వారికి భయము కలిగింది. అమ్మో వెలుగు మనలో ఉన్నది నిజమే కదా, మనలో చీకటి ఉంది, మనలో అబద్ధం ఉంది, మనలో తేడా ఉందని ఆ వెలుగును బట్టి చీకటిగా ఉన్న మనము గ్రహించుకుంటే భయపడి మరి చీకటిలో దాక్కోవడం కాక నిజంగా భయపడితే చీకటి వదిలి వెలుగులోనికి రావాలి. భయపడుతున్నట్టుగా నటించి అదే చీకటిలో అదే జీవితం అదే బ్రతుకులో ఉండటానికి వీల్లేదు. అంచేతే నీ సేవకుడికి దాన్ని నువ్వు స్థిరపరచాలి, స్టాండర్డ్ ఇచ్చి భయంతో బ్రతుకున్నట్లుగా. ఇంకేదా నీ వాక్యం వచ్చింది కాబట్టి, జ్ఞానం తెలిసింది కాబట్టి ఎంతవరకు బ్రతికెందుకో తెలియదు. ఆ బ్రతుకులు ఎందుకు బ్రతకాలో తెలియదు, ఎవరి కొరకు బ్రతకాలో తెలియదు, ఎవరు నమ్మాలో తెలియదు, ఎవరు దేవుడో తెలియదు. సర్లే సులిగా యేసుప్రభు దేవుడు కుమారుడు అని అర్థమైతే మాత్రం సుఖమే ఉంది. సంపూర్ణంగా మార్పు పొందాలి కదా. సంపూర్ణంగా నిజమైన వాస్తవమైన మారు మనసు లేకపోతే నీ పాపానికి కూడా ప్రాయశ్చిత్తం కూడా ఉండదు. నిజంగా మనం పాపిమని మనం గ్రహించే ఆ స్థితిని వాక్యమే మనకి ఇచ్చింది. లేకపోతే ఎవరు మేము తప్పు చేసామని ఒప్పుకో. మరి వాక్యం మనకి ఇచ్చినప్పుడు నిజంగా ఒప్పుకోవాలి, నిజంగా మారిపోవాలి. నిజంగానే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇక మీదట నా మనసు నేను మార్చుకోవాలి. అదే 119, 138వ వచనంలో అక్కడ కూడా నీ వాక్యములు వేలడగుడి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి 30వ వచనం. నీ వాక్యములు వేలడగుడి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను. నీకు తెలివి కలిగిస్తుంది. అజ్ఞానం నుండి నువ్వు జ్ఞానంలో నడవటానికి గొప్ప అవకాశం వాక్యం ఇస్తుంది. లోకంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏది కూడా నీకు అలాంటి అవకాశం తెలియనివ్వదు. నడుచుకోవడానికి దానికి అవకాశం లేదు. ఒక వాక్యం మనిషికి వెలుగును చూపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆయన వాక్యం ఎవరైతే వింటున్నారో విన్నవారు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే మనము దేవుని రాజ్యములోనికి మనం చేర్చబడతాం, మనం దేవుని సంఘములోనికి చేర్చబడతాం. మార్పు చెందటం వల్ల, మార్పు చెందకపోతే
మామూలుగా లోకంలోనే ఉంటాం. ఇప్పుడు ఎందుకే మార్పు చెందలేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు? లోకంలో ఉన్నారు, సంఘంలో లేరు. సంఘంలో ఉన్నవారు దేవునికి ఆనవాలే. సంఘంలో ఉన్నవారు వాక్యాన్ని బట్టి వాక్యం అడుగు జాడలో నడుస్తారు. విని 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 విడిచిపెడుతున్నావు, విన్నట్టు నటిస్తున్నావు అంటే సంఘములో దేవుని రాజ్యంలో ఉన్నవారు కాదు. చర్చికి వస్తున్నావు అంటే చర్చికి వస్తున్నావు, కానీ నిజంగా సంఘానికి చేర్చబడేటువంటి ఆ విధానం అది వాక్య ప్రకారంగానే ఉంటుంది. అది దేవునికి కనిపిస్తుంది. అది దేవుడు నిజంగా మనల్ని అందరిని కూడా దృష్టి పెట్టి చూస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేను స్థాపించబోయే ఒక రాజ్యం, ఒక సామ్రాజ్యం అది సమీపంలో ఉంది. మీరేం చేయాలంటే అందులో చేరాలంటే మీకు చేయవలసింది ఏంటి? మీరు కార్యకర్తలుగా రావాలంటే ఎంత కట్టాలి, అంత కట్టాలి, ఎలా చేయాలి, ఎంతమంది మనుషులు ఉండాలి అని ఏమంటలేదు. మారు మనసు పొందాలి మీరు. అంటే మీ మనసుని ఏం చేసుకోవాలి? మార్చేసుకోవాలి. మారలేదంటే మారలేదని నీకు నిర్ధారణగా నువ్వు అర్థం చేసుకోవాలి. అవును, నేను మారలేదు, ఇప్పటికీ ఎంతకాలమైనా మారలేదంటే మారేవో లేదనేది దేవుని వాక్యాన్ని బట్టి తెలుస్తుందని ఎప్పుడు మనం వింటున్నాం. ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆయన బోధలు. ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే ప్రవేశించినట్టు వారు ఎలా ఉంటారట? మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారు అయితేనే గాని అంటున్నాడు ఆయన. 18:3 మత్తయి సువార్తలో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని. ఏంటి పిల్లలకి ఏంటండి మార్పు? పిల్లలకు మారు మనసు ఉంటుందా అని మీరు అనుకోకండి. మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలి. పిల్లలకి మారు మనసు అని కాదు, పిల్లలకి లోకం, శరీరం, దురాశలు ఎంత తీసుకోవాలి, ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి అనే చెడు ఆలోచన చిన్న బిడ్డల్లో ఉండదు. అంచేది ఈ చిన్న బిడ్డ అంటే మరలా కొంచెం వయసు దాటిపోయినట్టు వారందరూ కూడా చిన్న బిడ్డలు అని అనుకోకండి. సెల లేకపోతే నిద్రపోవట్లేదు, సెల లేకపోతే అన్నం తినట్లేదు, సెల లేకపోతే పేసి మానటం లేదు అంటే కాస్త అవగాహన వయసు వచ్చేస్తుంది వాళ్ళకి. అమ్మ వాళ్ళ చిన్న పిల్లలు కాదు, వారి దెయ్యం పిల్లలు. వారి దేవుని పిల్లలు కాదు, మనిషి పిల్లలు కాదు అన్నట్టుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. కానీ అంతకంటే ఇంకా పసితనం అవుతుంది. పసిపిల్లలు వారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే వారికి వారి లోకంలో పరిస్థితులు, ఈ శరీర ఆశలు, నానా విధమైన దురాశలు, ఇవన్నీ వారు ఉన్నవారు కాదు. కాబట్టి బిడ్డల వంటి వారిగా ఉండాలంటే ఎంతమంది ఉండాలి? ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డల వంటి వారు కావాలి. బిడ్డల వంటి వారిగా ఉన్నారా? లేకపోతే నిజంగా దేవునికి అవమానం కలిగించేటువంటి దయ్యపు బిడ్డలుగా ఉన్నారంటే, దయ్యపు బిడ్డలుగా సాతాను సామ్రాజ్యంలో ఉంటూ దేవుడు కావాలని వస్తున్న వారిగా ఉన్నారు. లేకపోతే మార్పు పొందినట్టు వారితో దేవుని రాజ్యం ఉంటే ఎలా ఉంటది? మార్పు పొందినట్టు వారితో దేవుని రాజ్యం ఉండి, దేవుని సంఘం ఉండి, అలాంటి సంఘం ఉన్నటువంటి ప్రాంతం ఎలా ఉంటుంది? అలాంటి సంఘం ఉన్నటువంటి ఆ సమాజం ఎలా ఉంటుంది? మార్పు పొందిన సమాజం. ఇంకా పర్వాలేదండి, ఇంకా పర్వాలేదని మనం అనుకుంటున్నాం. మనం అనుకుంటే పర్వాలేదని ఆయన అనుకోడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు పర్వాలేదని నువ్వు అనుకుంటున్నా తప్ప పూర్తిగా నాకు స్వచ్ఛత కలిగింది అనే అవకాశం, ఆ సాక్ష్యం మనలో లేదు. మార్పు పొందిన బిడ్డలతో ఉంది దేవుని రాజ్యం. మార్పు పొందినట్టు వారితో ఉంది దేవుని రాజ్యం. మార్పు పొందినట్టు వారితో ఉంది దేవుని సంఘం. అంటే సంఘం అయినా, రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అయినా, క్రీస్తు రాజ్యం అన్నా, ఇవన్నీ కూడా, ఈ పదాలన్నీ కూడా సంఘం. అంటే సంఘంగా ఉన్నవారు ఎలా ఉండాలట?
మార్పు నుండి బిడ్డల వంటి వారుగా ఉండాలి. పసిబిడ్డలుగా ఉండాలి. పసిబిడ్డల్లో క్రోధము, కోపము, ఐశ్వర్య, దూకుడి, దౌర్జన్యం, హెచ్చించుకోవడం, గర్వం ఇలాంటివి ఏమైనా ఉంటాయంటే అవి వారికి ఆ వయసులో ఏమీ తెలియదు. మరి క్రమేణా వస్తున్నాయంటే క్రమేణా మనల్ని బట్టి, సమాజ తీరుని బట్టి, మన పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న సమాజంలో వాతావరణాన్ని బట్టి వాళ్ళు మనల్ని మించి అయిపోతారు. అంచేత దేవుని రాజ్యంలో నిజంగా లోక రాజ్యములో ఉన్నట్టుగా కులం లేదు, మతం లేదు. దేవుడి రాజ్యం ఎలా ఉంటుంది? దేవుని రాజ్యంలో కులం లేదు. ఒక పైకి మతస్థుడిగా కనబడటానికి వీల్లేదు, ఒక గర్విష్ఠుడిగా ఉండటానికి వీల్లేదు, నా మటుకు నేనే తింటున్నాను కాదని దేవాగా ఉండటానికి వీల్లేదు. దేవుని రాజ్యంలో నిజంగా ఎలా ఉండాలి అనేది దేవుడు తన వాక్యంలో తెలియచేస్తున్నటువంటి సందర్భాలు చూస్తుంటే చాలా సమానంగా ఉండాలి. ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా సరే పసి బిడ్డల లాంటి ఆ యొక్క స్వభావం వచ్చి తీరాలి అని కోరుకుంటున్నాడు. అలాంటి వారికే దేవుని యొక్క రాజ్యం. అందుకని ఇక్కడ పరలోక రాజ్యం దేవుని సంఘంలో చేర్చబడే అవకాశం ఉందో లేదో చూసుకోండి. దేవుని సంఘములో నేను చేర్చబడిన తర్వాత ఆయన రాజ్యములో ఉండే అర్హత, లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అని వాక్యాన్ని బట్టి పరిశోధన చేసుకుంటే లేదు అంటే ఆయన రాజ్యానికి నువ్వు చెందవు అని అర్థం. ఆయన లోకానికి ఇచ్చారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారులారా, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదని యోహాను గారు చెప్పారు. ఈ రాజ్యం సమీపంగా ఉంటే ఆ రాజ్యానికి చేర్చబడడానికి అర్హత మనసు మార్చుకో. అదే లోకంలో ఏ అధికారమైనా, ఏ రాజ్యమైనా, ఏ ప్రభుత్వం అయినా, ఏమండి మా రాజ్యంలోనికి, మా పార్టీలోకి వచ్చే వారికి ఏ కల్మషం ఉండకూడదని అంటారు ఎవరైనా? తాగుబోతుగా కానీ, తిట్టుబోతుగా కానీ, ఇంకొక విధంగా కానీ ఉండకూడదని వారు అన్నారు. నీలాంటి వాడే బాగా పనిచేస్తారు. ఎప్పటికప్పుడు మార్చేసేవాడే బాగా పనిచేస్తాడు. రూపాన్ని మార్చేసేవాడు, మాటలు మార్చేసేవాడు, బ్రతుకును మార్చేసుకున్నవాడు ఈ అధికారంలో, ఈ పార్టీల్లో పనిచేస్తాడు. అందు గురించి అలాంటి వారిని లైన్లో పెడతారు. అలాంటి వారిని నమ్ముతారంట. ఆ రాజ్యం అలాంటిది. ఈ లోక సంబంధమైన రాజ్యం అలాంటిది. కానీ పరలోక రాజ్యంలో ఏ విధమైన దుష్ట స్వభావం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే పరలోకం వెళ్ళేవారు కదా, పరలోకం తండ్రి ఉన్నటువంటి లోకం కదా. అక్కడ వెళ్ళటానికి ఇక్కడ ఉండి మీరు బ్రతికి చూపించారు. అది యేసు ప్రభువు అన్నారు, నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు. అది ఎవడైనా నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరు. చూడండి ఎంత మంచి ప్రార్థన అది. నాయనా నీ రాజ్యం రావాలి. అప్పుడే ప్రారంభంలో బోధిస్తున్నాడు ఆయన. ఆ రాజ్యం స్థాపించబడాలని, అది కట్టబడాలని, అది నిలబడాలని. ఆ రాజ్యములో ఏమి నెరవేరాలంట? నీ చిత్తమే నెరవేర్చబడాలి. పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా నెరవేరాలి. అంటే మనుషుల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో కావాలని కోరుకుంటున్నాడు చూడండి. మనం అనుకుంటాం దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి, ఏమి ఇవ్వబోతున్నాడండి, ఆయన నమ్ముకుంటే మనకి ఇదే పరిస్థితి, ఇదే స్థితి అన్నట్టుగా ఉన్నదంటున్నాడు. కానీ నిజంగా ఆయన కోరుకున్న కోరిక, ఆయన మనకిచ్చిన ప్రత్యేకత, ఉన్నతమైన మేలు, ఆశీర్వాదం ఏంటంటే ఎంత ఉన్నతంగా మనలో ఉండాలని కోరుకుంటున్నాడు చూడండి. పరలోకంలో జరిగేటువంటి దేవుని చిత్తం అది భూమి మీద మీలో నెరవేరాలి. అది చూసిన దేవునికి మీరు ఇష్టలవ్వాలి. అలా ఇష్టలైతే మీకు సమాధానం వస్తుంది.
మీ సమాధానం వల్ల దేవుడు ఆనందిస్తాడు. అంచేత మనుషులలో సమాధానం కావాలంటే అది కేవలము దేవుని మాటల వలనే. ఆ మాటలు వినటం వలనే నీకు మార్పు రావాలి, నీకు సమాధానం రావాలి, దేవుని చిత్తం నెరవేర్చాలని ఆలోచన రావాలి. ఎక్కడ రావాలి? భూమి మీద ఉండగా దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా స్థాపించిన రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములో సమాధానం ఉండాలి, ఆ రాజ్యములో శాంతి ఉండాలి, ఆ రాజ్యములో ఆనందం ఉండాలి, ఆత్మ సంబంధమైన భావాలు ఉండాలి. అందుకని భూమి మీద స్థాపించబడినటువంటి రాజ్యం క్రీస్తు యొక్క సామ్రాజ్యం. దాన్ని బైబిల్ క్రీస్తు సంఘము అని కూడా చెప్పింది. క్రీస్తు యొక్క సంఘం, క్రీస్తు యొక్క రాజ్యం, దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం. ఈ రాజ్యములోనికి ఎవరు వస్తారంటే ఏర్పరచబడిన వారు. ఎవరండి? ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారు. మారిపోయామని బ్రతికేవారు, పేరుకి మారిపోయామని చెప్పేవారు కాదు. ఏర్పాటు చేయబడాలి. వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? ప్రత్యేకింపబడాలి. దేవాని ఏర్పాటులో నన్ను ఉంచు అని నీ ఇష్ట ప్రకారంగా బ్రతకూడదు. దేవుని ఇష్టం ఏంటి అనేది అది పరలోకంలో నెరవేరుతుందా? పరలోకంలో దేవుని రూల్స్, నిబంధన చట్టమట ఎవరు ఎదిరించడానికి వీలు లేదట. వీలు లేనటువంటి మాట ఎవరు జవదాటడానికి అవకాశం లేదు. అక్కడే అంత బలమైన శక్తివంతమైన కోటాను కోట్ల దేవదూతలు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి. తండ్రితో ఉండి విశ్వాన్ని కలిగించటంలో మహాశక్తి సామర్థ్యం కలిగిన యేసుక్రీస్తు కూడా తండ్రి మాటలో ఉన్నాడు. మరి మనం యేసు ప్రభువును నమ్ముకున్నామని, వాక్యాన్ని వింటున్నామని మార్పు లేని వారిగా బ్రతుకుతున్నాం. పరలోకానికి వెలుదిరిగానే ముందు ఇక్కడ రాజ్యములో ఉండే హక్కే లేదు. సంఘంలో నిలబడే హక్కు ఉందా? సంఘంలో ఉండే క్రియలు ఏమైనా ఉన్నావా? సంఘంగా చేయవలసిన పనులు ఏమైనా చేస్తున్నావా? సంఘంగా ఉన్నట్టు ఈ యొక్క సమాజంలో నీ దేహాన్ని ఏమైనా యథార్థంగా ఉంచుకున్నావా? నీ మనసు ఏమైనా యథార్థంగా ఉంచుకుంటున్నావా? లేదు కదండి. అందుకనే సంఘంలోకి వచ్చినా సరే పేరుకి వస్తున్నా కాబట్టి సమస్యలు మామూలే, వివాదాలు మామూలే, జగడములు మామూలే, కపటములు మామూలే, ఇవన్నీ ఉన్నాయి. మరి దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నావా? ఈయనున్నవారు దేవుని రాజ్యంలో ఉన్నవారు కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ. సమస్తమైన దుష్టత్వం అంటే ఒక రకం కాదు. నేను అది మానేసానండి, ఇది ఇలా మానేసానండి, ఈ మధ్యలో మారిపోయానే అంటే సరిపోదు. సమస్తమైన దుష్టత్వంలో ఏమున్నాయి? సమస్తం ఎన్నో రకరకాల అందులో ఉన్నాయి. జంతువుల్లో, పక్షుల్లో, పదార్థాల్లో, వస్త్రాల్లో అన్ని రకాలు ఉన్నట్టే దుష్టత్వంలో, కపటములో, దుర్నీతిలో పైకేది ఇది ఒకటి లేదని అనుకుంటున్నా కానీ ఎన్ని రకాలైనవి అయితే ఉన్నావో నేను సెడదీసేవి అవన్నీ మానుకోవాలట. మంచిదేమన్నాడు? సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన దుష్టత్వం. ఒక కోణంలో చేయటం లేదు, చాలా కోణంలో. పర్వాలేదులే, మనం దేవుని కొరకు యథార్థంగా ఉంటున్నాం కదా, ఆ దేవుని కొరకు పరకో ఇస్తున్నాం కదా, మన పని మామూలే కదా అనుకుంటున్నాం. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, సమస్తమైన వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఇవన్నీ మానుకోవాలంటే మారు మనసు పొందాలి. ఇవన్నీ మానుకోవాలంటే మారు మనసు పొంది కొత్తగా నువ్వు క్రొత్త జన్మను కలిగి ఉండాలి. ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు పుట్టాలి. ఏంటి 70 ఏళ్ళు 80 ఏళ్ళు
ఇంతకాలం బ్రతికి ఎన్నో చేసిన నేను, ఎన్నో పాపాలు చేసిన నేను ఈనాడు కొత్తగా పుట్టడమా అని నువ్వు ఆశ్చర్యపోకూడదు. అది ఎలా వీలవుతుందని అనుకోకూడదు. నీ పాత మనసు, పాత స్వభావము, ఆ మనసులో ఉన్నటువంటి దుష్టత్వం, ఆ అసూయ, ఈ కపటం, వీటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే అవన్నీ వదిలేస్తే అప్పుడు మారు మనసు పొందినవాడు అవుతాడు. అన్నీ ఉండగా మార్పు ఎలాగొస్తే మేము మారిపోయామని అంటారు. ఎలా మారిపోయావు? దేనిలో మారిపోయావు? మారిపోయిన సాక్ష్యం ఏమైనా ఉందా? దేవుని దగ్గర ఏమైనా ఉందా? సరే, మనుషులు సరిగా చెప్పరు. దేవుని దగ్గర ఏమైనా ఉందనుకుంటున్నావా? దేవుని దగ్గర ఎలాగైతే ఉంటుందో ఆయన వాక్య భాగాలన్నీ అనుసరిస్తే ఉంటుంది. ఏదో కొన్ని కాదు, మొత్తం సమస్తమైన ఆజ్ఞలన్నీ ఇశ్రాయేలు ఆజ్ఞలన్నిటినీ నువ్వు శ్రద్ధగా ఏం చేయాలి? గైకొనాలి. ఏదో కొన్ని కాదు. అలాగే రావటం ఒకటే ప్రాముఖ్యం కాదు, వినటం ఒకటే ప్రాముఖ్యం కాదు, ఏదో ఒకటి మానేయడం కాదు, సమస్తము ఆయనకు ఆటంకమైనది ఏదైనా మానుకోవడానికి సిద్ధంగా ఉండాలట. అట్టి స్థితి, అట్టి మనస్సు నీకు కావాలంటే ఎమ్మటనే దేవుని వాక్యం మీద నీ మనసు పెట్టాలి. ఎమ్మటనే సత్యమందు నిలిచి ఉండాలని ఆలోచన నీకు రావాలి. ఇక మీదటి అన్ని వదిలేస్తాను, ఇంకేమి ఉండటానికి వీల్లేదనే ఆలోచన వాక్యం వినగానే ఇది సత్యం అని అనుకుంటే నీకు అర్థమైతే సమస్తమైన వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకనాటి పొట్టి జక్కయ్య యేసు ప్రభు ఎవరు అని చూడగోరును. యేసుక్రీస్తును చూడాలనిపించింది, యేసుక్రీస్తును చూడాలనిపించింది. ఆ వేళకు ఆ వేళ అనిపించింది కాదు. ఎవరినైనా చూడాలన్నా, ఎవరైనా పలకరించాలన్నా ఆ వేళకు ఆ వేళ ఎవరు కూడా అలా సిద్ధపడి ఉండరు. ఒక వ్యక్తిని చూడాలి, ఒక వ్యక్తిని పలకరించాలి, ఆదరించాలి అని నిజంగా నీకు అనిపించిందంటే ఆ రోజు కాదు, మొదట ఆ వ్యక్తి గురించి నువ్వు వినాలి. ఆ మనిషి అలాంటి వాడో తెలియాలి. ఆడి మీద నీకు ప్రేమ పెరగాలి. ఓ, ఇంతలా చెప్తున్నాడు, అతను ఎలా ఉంటాడు, ఇంతలా బోధిస్తున్నాడు, ఎలా వస్తాడు, ఆయన నడిచి వస్తాడా, గుర్రం మీద వస్తాడా, వాహనం మీద వస్తాడా, లేకపోతే ఆయన ఎలా ఉంటాడు, ఎంత ఎలా బోధిస్తున్నాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఎత్తు ఏంటి, పొడవు ఏంటి అని ఆ భావంలో అయినా సరే, ఆ భావంలో అనుకున్నా సరే నీకు చూడాలనిపిస్తుంది. ఇంకా ఇంత మంచి బోధలు చేస్తున్నాడు కాబట్టి నిజంగా ఆయన చూడాలనుకున్నాను. అంటే ఆ బోధలు ఆయన ప్రత్యేకంగా యేసుప్రభు దగ్గరకు వచ్చి వినకపోయినా ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన బోధలు అనేక మంది మనసులలో చెప్పుకుంటున్నారు. మనుషుల మధ్య ఒకరికొకరు ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయము పొట్టి జక్కయ్య కూడా తెలిసింది. ఓహో, యేసుప్రభు అంటే ఎలాగా, దేవుని సేవకులు అంటే అలాగా. అయితే యేసుప్రభుని కూడా తీసివేయవలసిన దేవుడు కాదన్నమాట. కొంతమంది రాకపోయినా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఎందుకు? ఇందులో ఉన్న సత్యాన్ని బట్టి, సదుపాయాలను బట్టి. అలాగే జక్కయ్యకి నిజంగా చెప్పాలంటే అప్పటికప్పటికి అనిపించింది కాకటగా, ముందు ఆయనకి వినిపించిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి ఇంత ఖచ్చితమైన బోధలు చేస్తున్నాడు. ఈ యొక్క హీరోని నేను చూడాలి, ఈ మహానాయకుని నేను చూడాలి. యేసు ఎవరు అని చూడండి, 19వ అధ్యాయం లోకాసు వార్త. యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయారు. జనులు ఎలా ఉన్నారంట? గుంపులు గుంపులుగా కూడి ఉన్నారట. అందుకే ఆయన చూడలేకపోయారు. అప్పుడు ఏం చేశాడంటే, చూడాలనుకున్నాడు కాబట్టి, ఎలాగా ఆసక్తి ఉంది కాబట్టి
అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. నిజంగా యేసు అతన్ని చూశాడు. జక్కయ్య చూడడం కాదు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, బస చేయవలసి ఉన్నది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సంతోషముతో. నిజంగా ఆనాటి కాలము ఇలాంటి ఈ పన్నులు కట్టించుకునేవారు అంటే, లేకపోతే అన్యాయంగా ఏదో చేస్తున్నారని, అధర్మంగా మనుషుల్ని పీడించి తింటున్నారని ఒక అభిప్రాయం ఉండేది. ఇలాంటి వారు దేవుని దృష్టిలో పాపులని ధర్మశాస్త్రం ప్రకారంగా పరిసయ్యులు సద్దెకాయలు అనుకునేవారు. ఏ పాపం అయితేనే ఏదైతేనో డబ్బున్న వాళ్ళు ఊరుగా ఉంటారంటే నా దగ్గర తీసుకున్నా కాబట్టి నువ్వు ఇవ్వాలి, నా రూల్స్గా నేను చేస్తున్నాను, ఆ పన్ను కట్టవలసిందే, నా డ్యూటీ ఏది అనే విధం మీద ఎవరైతే నాకేంటని జక్కయ్య లాంటి వారు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆ దేవుడైతే మాత్రం మానేస్తావా అని. కానీ అలాంటి అన్యాయంగా బ్రతికేటంటి వారిని, ప్రజల దగ్గర అన్యాయంగా తీసుకునేటంటి వారిని పాపులనే ముద్ర వేశాడు. కానీ పాపి అయిన ముద్రలో వేయబడిన స్థితి కలిగిన జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది. వస్తానండి ఆయన, మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి బస చేయవలసి ఉంది. చూడ అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని ఎంత బస చేయ వెళ్ళినని చాలా చదువుకున్నారు. వీళ్ళందరూ పాపం లేని వారు, కానీ అతను ఒకడే డబ్బ విషయంలో, మరి మిగతా ఇళ్ళ ఏమో లేదనుకుంటున్నారు అంతే. మనం భేదవారైనంత మాత్రాన పాపం లేదనుకోకండి. ఆ డబ్బు గుంజేస్తున్నంత మాత్రాన ఆడి దగ్గరే ఉంది, అతని దగ్గరే ఉంది లోపము పాపం అని అనుకోకండి. బలహీనుల్లోనూ బలవంతుల్లోని ప్రతి ఒక్కరిలోని పాపం నివాసం చేస్తూ ఉంది. అయితే అందరూ అనుకుంటున్నారు పాపి అయినటువంటి మనిషిని అతనికి బస చేయనకు వెళ్ళినని చాలా చదువుకున్నారట. యేసు ప్రభుకి కేవలం పరిశుద్ధులే కాదు, పేరుకు వచ్చేవారే కాదు, ప్రతి పాపి ప్రతి మనిషి కూడా మారు మనసు పొందాలని. అది కదా, అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు అవసరం. మారు మనసు పొందితేనే ఇక్కడ దేవుని రాజ్యములో ప్రవేశించి దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ ఈయనకు ఆసక్తి కలిగినప్పుడు ఆయన ఇంటికి యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు బస చేయటానికి వెళ్ళారు. అప్పుడు ఎనిమిదో వచనం ఏమన్నాడు చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకిచ్చుచున్నాను. చూడండి ఎంత త్వరగా అతనిలో మార్పు వచ్చిందో చూడండి. ప్రభు, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. ఎంచదంటే ఇంతకుముందు ప్రసంగాలలో వింటున్నాడు, అక్కడక్కడ ఆయన చేస్తున్న ప్రసంగాలు, ఆ ప్రసంగాలను బట్టి స్పందిస్తున్న జనులు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, రెండుంటే ఒకటి ఇవ్వండి, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టండి, నీ పొరుగు వారిని ప్రేమించండి అని బోధలు చేస్తున్నాడు కదా 3 సంవత్సరాల కాలంలో. అది వ్యాప్తి చెందాయి. అయితే ప్రభుకి ఏది ఇష్టం అంటే నిజంగా బీదలైన వారికి ఆహారం పెట్టాలి, కలిగిన వాటిలో అమ్మి ధర్మం చేయాలి. మరి ఇలాంటివి చేయడం అంటే ఇష్టమే కదా మనుషులకి. ఏదో కొద్దో గొప్ప చేయడం ఇష్టం, కానీ కలిగిన వాటిని అమ్మి చేయడం అంటే మాత్రం కష్టం. ఎవరు చెప్పరు కదండి అలాగా. మీకు కలిగినవి మీరు అమ్మి మీరు పేదలకి ఆహారం పెట్టండి.
వారికి వస్త్రాలు ఇవ్వండి, వారికి సహాయం చేయండి. ఇలా ఎన్నో విషయాలు యేసుప్రభు ముందుగా బోధించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి యేసు తన ఇంటికి రాగానే ఆయనకి నిజంగా ఆయన మార్పు, ఆయన ఆనందం, ఆయన సంతోషం, పరితాపం పట్టలేకపోతున్నాడు. డబ్బు మీద, ఇప్పుడు వరకు బ్రతికిన బ్రతుకు మీద, వ్యామోహం మీద యేసుని చూస్తే నిజంగా ముగ్ధుడైపోయాడు, మారిపోయాడు, కరిగిపోయాడు. మరి నిజంగా మనం ఎన్ని మాటలు వింటున్నా సరే మనం అసలు బ్రతలవట్లేదు. మన హృదయం మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ అని ఎప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు మనం చెప్పుకున్నా మనం భ్రష్టులుగానే ఉన్నాం తప్ప మారి మనసు పొందటానికి మాత్రం ఇష్టలుగా లేవు. జక్కయ్య అంటున్నాడు, నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చుచున్నాను. సగం 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 సగానికి సగం. అది యేసు ప్రభు దగ్గరే చెప్తున్నాడంటే సగం అన్న తర్వాత దాచుకుంటాడు ఆయన. 100 అన్న దగ్గర 10 ఇస్తాడా? మాట్లాడింది ఎక్కడ? ఒక మహా జ్ఞానం కలిగిన యేసు ఎదుట ఒప్పుకున్నాడు. ఇంకేమన్నాడు? నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా నువ్వు తీసుకుని నీ ఎడల ఎవరిదైనా ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే, బాబు నేను అన్యాయంగా తీసేసుకున్నాను, ఇప్పుడు బాబు మీరు తీసేసుకోండి, అంత ఎక్కువ తీసేసుకున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇది శాశ్వతం కాదు అని తిరిగి ఇచ్చేయగలరు ఎవరైనా? ఇంకా అప్పుడు ఏదో అయిపోయిందంటేనే వాటితో పాటు ఏదో కొనేసుకుని ఏదో పదేసుకుని ఏదో ఒక లెవెల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా మనం మరలా ఆ వాక్యం అర్థమైన తర్వాత ఇవన్నీ తిరిగి ఇచ్చేయాలని ఎవరైనా అనుకుంటారా? ఏదో పోటీ జక్కయ్య కదా అనుకుంటాం. కాదండి, అదే జీవితం. సమాజం ఆశ్చర్యపోయే జీవితం. సమాజం గుండె బద్దలైపోవాలి. ఏమైపోవాలో వైనం కాదండి, ఆయన మనసు నిజంగా ఎంత మార్పు అండి. మనకు ఉన్నంతలో దేవుని పని చేయలేకపోతున్నాం, కానీ ఆయన ఉన్న దాంట్లో ఏం చేస్తున్నాడు? సగం ఇచ్చేసాడా? సగం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఇంకా నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నాను అంటే అంత గుర్తుంటుంది. ఎందుకు గుర్తుండదండి? ఎవరు ఏం చేశారో గుర్తుండదండి. ఎవరికి ఏ సమయంలో ఏం అడ్డుగా కలిసి వచ్చాయో తెలియదండి. ప్రభువా మీరే కావాలి, మీకంటే ఇంకెవరు అసలు నా ఇంటిలోకి రావడమే మహా గొప్ప. ప్రభు అడుగు కానీ, ప్రభు మాట కానీ, ప్రభు చూపు కానీ నిజంగా దినాలలో ఎంత ఆశ్చర్యం అంటే వారు దగ్గరుండి చూశారు, స్వయంగా విన్నారండి. మనంత చెప్పిన దినాన్ని మనకు మార్పు రావడమే కష్టం. అందుకని దేనినైనా తీసుకుని అతనికి 4 గంతులు మరలా చెల్లించనని. అంటే ఎప్పుడు ఒక దగ్గర 100 తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ 400 ఇవ్వాలంటే నువ్వు ఎలా ఇవ్వగలవు? అంటే నువ్వు తీసుకున్న 100కి 400 కాదు, 1000 రూపాయలు అయిపోవచ్చు. 1 కోటి రూపాయలది ఇప్పుడు 10 కోట్లు అయిపోవచ్చు. ఏమండి? 3 లక్షలది 30 లక్షలు అవ్వచ్చు. ఇప్పుడు 1 లక్షకి ఇప్పుడు ఎంత వేసేవాలి? 1 లక్ష ప్లస్ ఇంకో 4 లక్షలు, 15 లక్షలు. ఇంకెంత మిగిలింది? సగం 15. ముందు సగం ఇచ్చేసాడు, మరలా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మరలా 4 గంతులు వేసిస్తానన్నాడు. ఏంటండి మార్పు? మనం ఇక ఊరుకుంటామా అంటాం. మనం అయితే నాది నాకు ఇచ్చి కదులు అంటాం. నువ్వు సస్తావో ఏమవుతావో మాకు అనవసరం, ముందు ఇక్కడ ఇచ్చి కదులు అంటావు. అంటే మార్పు లేని వారం కదా మనం, మారు మనసు లేదు కదండి. అవన్నీ అనవసరం అండి, మాటలన్నీ అనవసరం అండి. మీకు మాకు అసలు ఏం జరిగిందో అదే అండి అంటాం. మార్పు అంటే ఎలా ఉంటుంది? ఇదిగో జక్కిని చూడు, ఒక తప్పిపోయిన కుమారుని చూడు. అలా మార్పు పొందిన వారు ఉంటే తండ్రికి ఏంటంట? అప్పుడు పండగ అంట. ఏంటండి? పండగ, సంతోషం. చూడండి, మొదటి
అందులోనే 15వ అధ్యాయంలోనే లోక సువార్తలో 7వ వచనం. అటువలే అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఎవరండి అంత స్థితిలో నిజంగా సగం ఇచ్చేస్తాను, అన్యాయం చేస్తే 4 గంటలు ఇచ్చేస్తానంటే ఏం నిజంగా నా మాటలకు స్పందించాడు నా కుమారుడు. చేద్దాం, ఇవాళ పండుగ చేసుకుందాం, ఇవాళ సంతోషంగా ఉందాం. ఈరోజు 99 మంది మారు మనసు వద్దనుకుంటే అందులో ఒక్కడు కావాలనుకున్నాడు. అందుకు ఒక్కను బట్టి ఆయనకి ఏం కలుగుతుంది? సంతోషం. 100 మందిలో 99 మంది వ్యాసధరులుగా ఉన్నారు, మారు మనసు పొందుతాములే అని ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ యేసు అడుగు పెట్టేసరికి ఆయన వచ్చిన జీవితం చూడండి. పరలోకమందు ఎక్కువ సంతోషం. ఎక్కడ సంతోషం? ఎక్కడ చేస్తే భూమి మీద నువ్వు ఇలా మారిపోతే సంతోషం ఎక్కడ? పరలోకంలో. భూమి మీద ఇక్కడ అన్యాయంగా బ్రతికితే బాధ ఎక్కడ? నిన్ను బట్టి పరలోకంలో తండ్రి బాధపడుతున్నాడు. అందుకే విషయాలు మీరు చెప్పండి, 10 సార్లు చెప్పండి, నొచ్చుకునేలాగా చెప్పండి, మారేలా చెప్పండి. 10వ వచనం, అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. నిజంగా మార్పు చెందిన వారంటూ ఉంటే, మనసు మార్చుకునేవారు ఎవరైనా ఆయన దృష్టిలో ఉంటే, దృష్టి పడితే దూతల ఎదుట, ఎక్కడంటే దూతల ఎదుట సంతోషం. ఎందుకని మన బాధ్యత, మన పనులు, మన పక్షాన అనేకమైన పనులు ఎవరి మీద ఉన్నాయి? దూతల మీద ఉన్నాయి. దూతలు ప్రతి నిత్యం మనం చూస్తున్నాయి, మన పరిసరి అందిస్తున్నాయి. అదే దూతలతో ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తాడు. అలాగా దేవుడు సంతోషించేలా ఉండాలి మన మనసు. నిజంగా అలా మార్చుకోవాలి. అలా మార్చుకొని సంఘంలోనికి వచ్చి మార్పు నంది ఈ బిడ్డల వలె, సంటి బిడ్డల వలె మీరేం చేయాలి? మీరు ఉండాలి. అలాగైతేనే దేవుని రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు, లేకపోతే ప్రవేశించలేరు. కనుక మారు మనసు అవసరం. జక్కీకి వచ్చిన మార్పు, ఆ పశ్చాత్తాపం, దేవా నాలో నిజంగా అన్యాయం ఉంది, నాలో అక్రమం ఉంది అని చెప్పుకొని ఒప్పుకోవడం, దేవా నేను పాపనని అనడమే కాకుండా మళ్ళా తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. కొన్ని తిరిగి ఇవ్వలేని ఉంటుంది, మన దగ్గర లేకపోవచ్చు. అది మనస్ఫూర్తిగా కొన్ని మనం రహస్యమైన పాపములు ఉంటాయి. వాటిని ఏం చేయాలి? దేవా పాపినని మరలా అవకాశం దొరికితే మళ్ళీ పాపం చేయడం కాదు, మనస్ఫూర్తిగా ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. ఇది ప్రత్యేకంగా మిగిలింది. ధనం సంపాదించిందంతా కూడా ఆస్తిగా మూటగా ఉంది, తిరిగి ఇచ్చేస్తున్నాడు. చూసేవారికి ఎలా ఉంటుంది చెప్పండి? చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎలా ఉంటుంది? లోకం పుట్టినది మొదలుకొని ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదే. ఏమండి? ఎవరు చూడలేదు, ఎవరిని చూడలేదు. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఒక మనిషిని చూస్తే సాటి మనుషులకి ఏంటండి నిజంగా అంటే అది యేసుని బట్టి వచ్చింది, ఆయన బోధనను బట్టి వచ్చింది, ఆయన ఇంటి దగ్గరికి ఆయన హృదయంలో అడుగు పెట్టినందుకు ఆయనకు వచ్చింది. అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును కొన్ని క్షణాలలో అతనికి వచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఇతడును కూడా అబ్రహాము కుమారుడే.
అబ్రహాము దేవుని దృష్టిని ఆకర్షించాడు, దేవుడిని వశం చేసుకున్నాడు. అలాంటి అబ్రహాముకు కుమారుడైపోయాడట. మనం ఎప్పుడు అలా సుబ్బారావు గారు అబ్బాయి అన్న పేరే బాబా, బాబా అంటే అలా ఆ పిల్లలు కూడా అంతే బాబా అని ఆ బాబు పేరే పలుకుతారు తప్ప ఆ బాబు పేరు మాత్రం మనకి అమ్మో వాళ్ళండి బాగా లోబులేండి, వాళ్ళు తరతరాలు లోబులేనండి. మరైతే ఏం చేయాలి? ఈ తండ్రిని లైవ్లో మనం తీసుకోవాలి, ఈ తండ్రిని మనం నమ్మాలి. ఈ తండ్రి మనసు ఇచ్చాడు, ఈ తండ్రి జ్ఞానం ఇస్తాడు అని అది చెబితే ఇప్పుడు ఏ తండ్రి పేరు మారుమ్రోగాలి? పరలోకమందున్న తండ్రి పేరు మారుమ్రోగేలా ఉండాలి. ఎన్నాళ్ళు చూసిన మన తండ్రి, లోకపు తండ్రి, అతని నడవడుకులు, అతని పద్ధతులే అవే చెప్పుకుంటున్నారంటే గల కారణం మనం మారలేదని, మార్పు లేదని. కనుక ప్రేమతో దేవుడు వాళ్ళ మార్పు అనేది చాలా వేగంగా నిజంగా వాక్యం బట్టి మనం కలుగుతుంది. వెమ్మటనే స్వీకరించి వెంటనే పశ్చాత్తాపడుతుంది. అంటే దేవుని రాజ్యంలోనికి చేర్చబడే అర్హత మనకు కావాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందలేని వాడు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు. ప్రార్థన చేసుకుందాం, సమయం అవుతుంది. మహాప్రేమ కలిగిన మా తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తాను. మీ యొక్క ఉన్నతమైన మహాప్రేమను బట్టి ఎన్నో విషయాలు నీ కుమారుని ద్వారా బోధింపచేశాను. మీ కుమారుని మనస్సు మీ మనస్సే, పరిశుద్ధాత్మ మనస్సు మీ పరితాపానికి సంబంధించింది. ఇంత తండ్రిగా, రక్షకుడిగా, మాకు సహాయంగా, ఆదరణకర్తగా ఇన్ని విధాలుగా పరిచయం అందిస్తున్న మీ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మేము మీ కుటుంబంగా మారటానికి ఇక్కడున్న తండ్రిని, ఇక్కడున్న తల్లిలో వారి శరీర స్వభావాలు, లోకపు బుద్ధులు కాక మార్పు చెందిన వారమైతే మీ మనసు మాలో ఉండాలి. మీరు నిర్దోషులుగా ఉండాలని మీరు కోరుకున్నారు. మారితే మీరు క్షమించేవారు. ఒకవేళ లోకం మారిపోయినా ఒకవేళ క్షమించకపోవచ్చు. అది త్వరగా మారదు కాబట్టి అది మీరు అంగీకరించారు. అంత త్వరగా ఇతడున్న అబ్రహాము కుమారుడే అని యేసుప్రభువు వారు చెప్పారు. కాబట్టి మా మార్పునే మీరు చూస్తున్నారు, మా అంతస్తుని కాదు, ఈ లోక సంబంధమైన స్థితిని చూడట్లేదు మీరు. మా క్షేమాన్ని, మా యొక్క మార్పుని కోరేది. కాబట్టి ఈ మారు మనసు పొంది పరలోక రాజ్యం, దేవుని సంఘంలో యథార్థంగా ప్రవేశించడానికి సిద్ధపడే భాగ్యము నీ పిల్లలైన వారికి మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తాను. ఈ ప్రార్థన మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.